బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ వివాదం ముదురుతోంది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. ఆయన నేర చరిత్ర చాలా మందికి తెలియదని పేర్కొన్నారు. తన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాడని, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు అడిగితే జోకర్లతో తిట్టిస్తున్నాడని మండిపడ్డారు. దమ్ముంటే ఓపెన్గా రావాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. ఏపీలో ఫీజు రియంబర్స్మెంట్ వివాదం ముదురుతోంది. చంద్రబాబును టార్గెట్ చేస్తూ మోహన్ బాబు ట్వీట్ చేశారు. చంద్రబాబు నేర చరిత్ర చాలా మందికి తెలియదని పేర్కొన్నారు. తన కుటుంబం మీద కక్ష సాధింపు చర్యలు చేపట్టాడని, ఫీజు రియంబర్స్మెంట్ డబ్బు అడిగితే జోకర్లతో తిట్టిస్తున్నాడని మండిపడ్డారు. దమ్ముంటే చంద్రబాబు ఓపెన్గా రావాలని సవాల్ విసిరారు. పూర్తి డీటెయిల్స్ మా రిపోర్టర్ ఉమాశంకర్ నాడు తెలుసుకుందాం. ఉమాశంకర్, చెప్పండి, మోహన్ బాబు ఎటువంటి కామెంట్ చేశాడు ఏంటి? ఈరోజు కూడా విద్యానికేతన్ వద్ద ఏమైనా ధర్నా చేపట్టబోతున్నాడా? శ్రీనివాస్, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వానికి అటు మోహన్ బాబుకి మాటల యుద్ధం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కూడా 2014 నుంచి 2018 వరకు కూడా కేవలం విద్యానికేతన్ సంబంధించిన మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 19 కోట్లున్నాయి. ఇవి చెల్లించడంలో పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది. 2014 ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది. అయితే అనేక సార్లుగా విద్యార్థులు పడుతున్నటువంటి కష్టాలు, డబ్బులు లేని పరిస్థితుల్లో విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నం అవుతున్న నేపథ్యంలో మోహన్ బాబు ప్రభుత్వానికి, అలాగే మంత్రులకి, ముఖ్యమంత్రికి కూడా అనేక సార్లు కూడా తాను మొరపెట్టుకున్నాను. ఈ ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలని చెప్పి కూడా అనేక సార్లు కూడా పోరాటం చేశాను. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిగిరాని పరిస్థితుల్లో తాను ఈ ఒక నిరసన దీక్షకు దిగుతున్నట్టు కూడా మొన్న ప్రకటించిన నేపథ్యంలో ఆ ఒక వివాదం ప్రస్తుతం రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. అయితే అటు తర్వాత కూడా నిన్న టీడీపీ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా మీడియాతో మాట్లాడుతూ మోహన్ బాబు కావాలనే రాజకీయంగా ఎన్నికల సమయంలో కూడా బురద జల్లాలను చూస్తున్నాడు. వైసీపీ నేతలకు కుమ్మక్కై యువక ప్రభుత్వంపై కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఇప్పటికే 95 కోట్ల మేర కూడా ఇవ్వడం జరిగింది. అయితే కేవలం 6 కోట్లు మాత్రమే పెండింగ్ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా కూడా. ఇటువంటి సమయంలో కూడా ప్రభుత్వం పైన కావాలనే విమర్శలు చేయడానికి కూడా మోహన్ బాబు కంకణం కట్టుకున్నారు. కేవలం వైసీపీ నాయకులకు తొత్తుగా మారి ప్రభుత్వాన్ని గద్దె దించాలని చెప్పి కూడా మోహన్ బాబు ప్రయత్నించాలని చెప్పి కూడా కుటుంబరావు చెప్పిన నేపథ్యంలో ఆ ఒక వివాదం ఇప్పుడు తారాస్థాయికి చేరింది. అయితే ఏదైతే విద్యానికేతన్ విద్యా సంస్థల ముందున్నటువంటి వ్యాపార సముదాయాల్లో కూడా మోహన్ బాబు కలెక్షన్ చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బిజినెస్ బాగా ఉంటుంది నేపథ్యంలో వాళ్ళ దగ్గర కూడా ప్రతి నెల కూడా కమిషన్ల రూపంలో మోహన్ బాబు దండుకుంటున్నాడని చెప్పి కూడా విమర్శించిన నేపథ్యంలో ఇవాళ మోహన్ బాబు విద్యానికేతన్ లో ఏదైతే ఆ ఒక వ్యాపార సంస్థలకు సంబంధించినటువంటి వ్యాపారస్తులను కూడా తీసుకుని వచ్చి మీడియా ముందుకు ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే కూడా విద్యానికేతన్ కాలేజీ వద్ద వ్యాపారస్తులు కూడా అంతా కూడా వచ్చి మోహన్ బాబు ఎటువంటి వ్యాపారాలు చేయలేదు, తమ దగ్గర ఎటువంటి డబ్బులు వసూలు చేయలేదు, విద్యానికేతన్ విద్యా సంస్థల ద్వారా ఒక పిల్లలు తమ బిజినెస్ ఇవ్వడం ద్వారా తమ జీవితాలు బతుకుతున్నాయని చెప్పి కూడా వాళ్ళంతా వ్యాపారస్తులు చెప్పడం జరిగింది. కుటుంబరావు ఏవైతే ఆరోపిస్తున్నాడో అవన్నీ కూడా పూర్తిగా అవాస్తవమని చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం ఈ ఒక ఏదైతే విషయం ఉందో ఆ ఒక విషయం రాష్ట్రంలో కూడా అధికారుస్తున్న పరిస్థితి ఉంది. అయితే మోహన్ బాబు నిన్న ఒక ట్విట్టర్ ద్వారా కూడా స్పందించారు. ఏదైతే చంద్రబాబు చేస్తున్నటువంటి ఈ యొక్క అరాచకాలు 4.5 సంవత్సరంలో కూడా గుర్తుకు రానిటువంటి పసుపు కుంకుమ కార్యక్రమం కానీ, రైతు భరోసా కానీ, ఇటువంటి కార్యక్రమాలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినటువంటి డబ్బుల్ని మళ్ళీ ఆ ఒక పథకాలు తీసుకుని ఓటర్లను ప్రలాభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఖచ్చితంగా దీనిపైన నేను న్యాయ పోరాటం చేస్తాను. విద్యార్థుల పక్షాన ఉమాశంకర్, మీరు చెప్తున్నట్టుగానే మోహన్ బాబుకు కూడా ఈ 4.5 ఏళ్లలో కనిపించిన అవినీతి ఈ లాస్ట్ మూమెంట్ లో చంద్రబాబు ప్రభుత్వం మీద కనిపించడం ఏంటి కారణం ఏంటి? ఎందుకంటే ఇంతకుముందు ఇదే విద్యానికేతన్కి చంద్రబాబును పిలిపించాడు. ఆ ఫంక్షన్కి చంద్రబాబును ముఖ్య అతిథిగా పిలవటం జరిగింది. ఇద్దరు మాట్లాడుకోవటం, ఆ సభలో మనం చూసాం, ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడటం, ఆ ఫంక్షన్కి అటెండ్ కావటం చూసింది. ఇప్పుడు సడన్గా చంద్రబాబుకు వ్యతిరేకంగా మోహన్ బాబు విధంగా మాట్లాడడానికి కారణం ఏంటి? అంటే ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి పండుగ రోజు చంద్రబాబు నారాయణ రావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో కూడా ఈ ఒక 4 సంవత్సరాల నుంచి కూడా మనం చూసినట్టయితే చంద్రబాబు నేరుగా మోహన్ బాబు సంక్రాంతి రోజు వెళ్ళి కలవడం, వాళ్ళ కుటుంబ సభ్యులతో కొంతసేపు స్పెండ్ చేయడం కూడా అనేక సార్లు కూడా మనం చూస్తాం. అయితే ఎన్నికలకి దాదాపు 1-2 నెలల ముందు నుంచి కూడా మోహన్ బాబు ప్రభుత్వం పైన ఫైర్ అవ్వడానికి సిద్ధమయ్యారు.
ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం చాలా జాప్యం చేస్తోంది అని చెప్పి కూడా ఆ ఒక్క సాకుతో ప్రభుత్వాన్ని కూడా చాలా విమర్శిస్తూ వచ్చారు. విద్యార్థుల చేత నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం ఏదైతే ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం నిన్న కుటుంబరావు తరపున ఒక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో దానిపైన కూడా మోహన్ బాబు స్పందించేందుకు ఇవాళ మీడియా ముందుకు రానున్నారు. అయితే ఒకటే ప్రశ్నిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా, ఎన్నికల ముందు వచ్చి ఇటువంటి ఆరోపణలు చేయడానికి కారణమైంది. ఖచ్చితంగా ఇది రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది. 4.5 సంవత్సరం 5 సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ రాలేదని మోహన్ బాబు చెప్తున్న నేపథ్యంలో అన్ని రోజుల నుంచి కూడా మోహన్ బాబు ఏం చేస్తున్నాడు, ఎన్నికలకి 1-2 నెలల ముందు నుంచి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడానికి కారణమైందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మోహన్ బాబు చంద్రబాబు నాయుడు మధ్య జరుగుతున్నటువంటి ఒక అగ్గి తీవ్ర సంచలనంగా మారింది. మరికొద్ది సేపట్లో కూడా మోహన్ బాబు ఇదే విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే కూడా విద్యానికేతన్ విద్యా సంస్థలు బయట ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్లో ఉన్నటువంటి వ్యాపారస్తుల ద్వారా మోహన్ బాబు కమిషన్ల రూపంలో కూడా డబ్బులు తీసుకుంటున్నారు అని చెప్పి కుటుంబరావు ఆరోపించిన నేపథ్యంలో వాళ్ళంతా కూడా తీసుకొని వచ్చి మోహన్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టారు. మోహన్ బాబు అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు, వాళ్ళకి విద్యార్థుల పట్ల ఎటువంటి సంక్షేమ పథకాలు చేస్తున్నాడు, అయితే 25% విద్యార్థులు కూడా తాను ఫ్రీగా ఉచిత విద్యను అందిస్తున్నాను, విద్యార్థుల పట్ల తనకున్నటువంటి మక్కువతోనే నేను ఈ యొక్క పోరాటాన్ని దిగాను తప్ప దీన్ని రాజకీయ కూడదని చెప్పి ఒకవైపు మోహన్ బాబు చెప్తుంటే మరోవైపు తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రం ఇది ఖచ్చితంగా రాజకీయ కోణంలోనే చూడాల్సిన అవసరం ఉంది. ఎన్నికల సమయంలోనే మోహన్ బాబు బయటకు వచ్చి ఇలా మాట్లాడడం పూర్తిగా పేమైన చర్య అని చెప్పి కూడా విమర్శిస్తున్న పరిస్థితి ఉంది. శ్రీనివాస్, ఉమాశంకర్, మొత్తం మీద తిరుపతి అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించిన టీడీపీ నేతలు ఏమంటున్నారు జరుగుతున్న ఈ సంఘటనపై? ఖచ్చితంగా ఏదైతే మోహన్ బాబు స్థానికుడైన నుండి కూడా పక్క ఊరులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయ్యే ఖచ్చితంగా చంద్రబాబు పైన బురద చల్లేందుకు, చంద్రబాబును గడ్డ తీసేందుకే మోహన్ బాబు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థులను అడ్డం పెట్టుకుని, విద్యార్థుల జీవితాలను అడ్డం పెట్టుకుని తాను రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారని చెప్పి కూడా విమర్శిస్తున్నారు. ఖచ్చితంగా దీనికైతే తెలుగుదేశం పార్టీ సమాధానం చెప్తుంది. మోహన్ బాబు విద్యా సంస్థల విద్యానికేతన్కే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విద్యా సంస్థకు సంబంధించినటువంటి రీయింబర్స్మెంట్ తాను చెల్లించాను, కొంత మాత్రమే బకాయిలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి, ఆ ఒక్క క్లారిటీ కూడా ప్రభుత్వం నుంచి ఇస్తాము, ఖచ్చితంగా ఆ ఒక బిల్స్ కానీ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీడియా ముందు చూపెడతామని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. మోహన్ బాబు చేసినటువంటి చర్యలు మాత్రం పూర్తిగా ఖండిస్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉమాశంకర్. For more updates, please subscribe 99 TV Telugu.